తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో వాల్ పోస్టర్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు ఆవిష్కరించారు. మంగళవారం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో మాట్లాడుతూ తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్నాయని, అదేవిధంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఏప్రిల్ 6 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు, తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ అధికారులను ఈవో ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మార్చి 25న కోయిలాళ్వార్ తిరుమంజనం, మార్చి 26వ తేదీన అంకురార్పణ, మార్చి 27వ తేదీన మేషలగ్నంలో ఉదయం 9:15 నుండి 9:30 గంటల వరకు ధ్వజారోహణం జరుగుతుందన్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఉదయం 9:15 రథోత్సవం, ఏప్రిల్ 7వ తేదీన రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందని భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వేసవి నేపథ్యంలో భక్తులు నడిచేందుకు వీలుగా వైట్ పెయింట్, చలువ పందిళ్లు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, డిప్యూటీ ఈవో బి నాగరత్న, ఏఈఓ రవి, ఆలయ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.